ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం స్కూల్లో ప్రతిరోజు ప్లెడ్ చేయడానికి ఉపయోగించే సైన్ని వేరే దేశాల్లో చేస్తే జైల్లో వేస్తారు అని. అసలు దీని మీనింగ్ ఏంటో మీకు తెలుసా? అలాగే మనం టాయిలెట్కి వెళ్ళడానికి ఇలా చిటికిన వేలను చూపిస్తూ ఉంటాం కదా, కానీ ఇలా చూపించడం కూడా కొన్ని దేశాల్లో నేరమని మీకు తెలుసా? అది ఎక్కడో తెలుసా? అలాగే మనం మోడల్స్ చూసుకుంటే ఇలా చూపిస్తూ ఉంటారు కదా, రాకాన్ అని. ఈ సింబల్ ని ఇలా చూపించడం కూడా పెద్ద నేరమని మీకు తెలుసా? ఇలా చూపించడం ఆ దేశాల్లో ఒక పెద్ద నేరం, ఒక పెద్ద బూతు. అలాగే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూపించే ఈ మిడిల్ ఫింగర్ అర్థమేంటో మీకు తెలుసా? అసలు ఇది ఎలా పుట్టిందో మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో హ్యాండ్ సైన్స్ గురించి, వాటి మీనింగ్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అలాగే వాటిని ఏ దేశాల్లో చూపించడం నేరమో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో అందుకోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఓకే సైన్. మన ఇండియాలో ఈ సింబల్ని చాలా కామన్గా ఉపయోగిస్తూ ఉంటారు, కానీ మన ఇండియా బయట ఈ సింబల్ని ఉపయోగించడం అతిపెద్ద నేరం. దీనివల్ల మనలాంటి సాధారణమైన మనుషులు మాత్రమే కాదు, ప్రైమ్ మినిస్టర్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మన ప్రధానమంత్రికి అయితే ఇలా జరగలేదు, కానీ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ దీనివల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1950లో ఇతను బ్రెజిల్కి వెళ్ళాడు. అక్కడ ఇతను ఇదే సింబల్ని చూపించాడు. దీన్ని అక్కడున్న ప్రజలందరూ అవమానంగా భావించారు. ఎందుకంటే బ్రెజిల్ దేశంలో దీని అర్థం ఓకే అని కాదు, దీనికి యాస్హోల్ అనే అర్థం వస్తుంది. ఇది మాత్రమే కాదు, దీనికి మిడిల్ ఫింగర్ అని కూడా అర్థం వస్తుంది. కేవలం బ్రెజిల్లో మాత్రమే దీని అర్థం వేరుగా ఉండదు. టర్కీ, రష్యా, మెడిటేరియన్ దేశాల్లో కూడా దీని అర్థం మిడిల్ ఫింగర్ అని అర్థం వస్తుంది. ఎవరినైనా హోమోసెక్సువల్ అని అవమానించడానికి కూడా ఈ సింబల్ ని ఉపయోగిస్తారు. అందుకనే ఈ సైన్ ని చాలా మంది ద్వేషిస్తారు. దీనివల్ల ఈ సింబల్ ని హేట్ సింబల్ అని కూడా పిలుస్తారు. మన ఇండియా బయట ఈ సింబల్ని ఉపయోగించడానికి 1-2 సార్లు ఖచ్చితంగా ఆలోచించండి. షోవింగ్ ది లిటిల్ ఫింగర్. ఫ్రెండ్స్, టాయిలెట్కి వెళ్ళడానికి మీరు కూడా ఈ సింబల్ని ఉపయోగించి ఉంటారు, కానీ మన ఇండియా బయట ఈ సింబల్కి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఈ సైన్ని ఉపయోగిస్తే మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన ఇండియాలో మాత్రం టాయిలెట్కి వెళ్ళడానికి ఈ సింబల్ని ఉపయోగిస్తారు, కానీ యూకే, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో ఈ సింబల్ని ఉపయోగించడం నేరం. ఎందుకంటే వాళ్ళ పెన్నిస్ చాలా చిన్నగా ఉందని వెక్కిరించడానికి ఈ సైన్ని ఉపయోగిస్తారు. కానీ ఇదే సింబల్ని మీరు జపాన్లో కానీ ఉపయోగిస్తే మీరు వాళ్ళ భార్యలను తిడుతున్నట్లు అర్థం వస్తుంది. థమ్స్అప్. ఫ్రెండ్స్, థమ్స్అప్ సింబల్ని మీలో చాలా మంది ఉపయోగిస్తూనే ఉంటారు, కానీ ఒకవేళ మీరు ఇరాన్, ఇరాక్ లాంటి దేశాల్లో థమ్స్అప్ సింబల్ని ఉపయోగిస్తే మీరు ఖచ్చితంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ దీనికి మిడిల్ ఫింగర్ అనే అర్థం వస్తుంది. ఈ సింబల్ని అక్కడ బిల్కా అని పిలుస్తారు, అంటే మీరు మీ బొటన వేలపైన వాళ్ళను కూర్చోమని వెక్కిరిస్తున్నట్లు అర్థం వస్తుంది. అక్కడ మీరు ఎవరికైనా థమ్స్అప్ సింబల్ చూపిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు, వాళ్ళని ఇంకా అవమానిస్తున్నట్లు అర్థం. రాకాన్. చాలా మంది రాక్ మ్యూజిక్ వింటున్నప్పుడు ఇలాంటి సైన్ని చూపిస్తూ ఉంటారు. మన మోడల్స్ కూడా ఇలా చూపిస్తూ ఉంటారు. కానీ ఒకవేళ మీరు స్పెయిన్, గ్రీస్, ఇటలీ లాంటి దేశాల్లో ఇలాంటి సైన్ని మర్చిపోయి కూడా ఎవరికీ చూపించకండి. ఆ దేశాల్లో ఈ సైన్ ఉపయోగించడం నేరం. మీ భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తారు. షాక్ అయ్యారు అని చెప్పడానికి కూడా ఈ సింబల్ని ఉపయోగిస్తారు. అయితే 2002లో ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సిల్వియో బెర్లుస్కోని ఒక ఫోటోలో స్పెయిన్ ఫారిన్ మినిస్టర్ వెనకాల కూర్చుని ఈ సైన్ ని చూపించాడు. దానివల్ల అప్పట్లో ఇది ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఫింగర్స్ క్రాస్. వియత్నాంలో ఇలా వేళ్లను క్రాస్ గా పెట్టడం ఒక అసభ్యకరమైన పని. అక్కడ ఈ సైన్ ని చూపించడం ఆడవారి ప్రైవేట్ పార్ట్స్ ని రెఫర్ చేస్తున్నట్టుగా భావిస్తారు. కేవలం ఇది మాత్రమే కాదు, ఇది ఒక అగౌరవపరిచే సింబల్. ఇంకా సరిగ్గా చెప్పాలంటే దీన్ని అక్కడ మిడిల్ ఫింగర్ ని చూపించినట్టుగా భావిస్తారు. కానీ వియత్నాంలో ఇలా మిడిల్ ఫింగర్ చూపించడం నేరమే కాదు, వాళ్ళకి కేవలం అది ఒక వేలు మాత్రమే. కానీ ఈ ఫింగర్ క్రాస్ సింబల్ చూపించడం నేరం. వి సైన్. విన్స్టన్ చర్చిల్ ప్రకారం వి అంటే విక్టరీ అని అర్థం. కానీ ఒకవేళ మీరు ఈ వి సైన్ ని ఎవరికైనా చూపిస్తే మీరు ఖచ్చితంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వి సైన్ ని యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో మిడిల్ ఫింగర్ అని భావిస్తారు. అసలు 2 ఫింగర్స్ మిడిల్ ఫింగర్ లాగా ఎలా కనిపిస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. యాక్చువల్ గా అప్పట్లో ఫ్రెంచ్ దేశంకి ఇంకా బ్రిటిష్ దేశానికి మధ్య యుద్ధాలు జరిగేవి. దాదాపు 100 సంవత్సరాల పాటు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక బ్రిటిష్ వాళ్ళు
14-15వ శతాబ్దాల్లో జరిగిన యుద్ధాల్లో ఫ్రెంచ్ సైనికులు మళ్ళీ గన్ను కాల్చకుండా ఉండడం కోసం వాళ్ళ 2 వేళ్లను కట్ చేయటం జరిగింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ 2 వేళ్లను చూపించి ఫ్రెంచ్ వాళ్ళని వెక్కిరిస్తూ ఉండేవారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ఒక అవమానకరమైన సైన్ గా భావిస్తూనే ఉన్నారు. ఇక 1992లో యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ పొరపాటున ఈ సింబల్ ని చూపించాడు. అప్పుడు ఆస్ట్రేలియా ప్రజలకు ఇతని పైన చాలా కోపం వచ్చింది. పాయింటింగ్ ది మూన్. ఫ్రెండ్స్, మన ఇండియాలో చూసుకుంటే చిన్నప్పుడు మనం అన్నం తినకపోతే మన అమ్మ చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తూ ఉండేది. కానీ తైవాన్లో చందమామ వైపు వేలు చూపించడం నేరం. మీరు పొరపాటున కూడా చంద్రుడి వైపు వేలెత్తి చూపకూడదు. ఎందుకంటే అక్కడి ప్రజల నమ్మకం ప్రకారం మీరు చందమామ వైపు వేలు చూపిస్తే చంద్రదేవత చాందదేవి భూమి మీదకు వచ్చి మీ చెవులు కోసేసి తీసుకువెళ్తుందని భావిస్తారు. అందుకని మీరు తైవాన్లో మర్చిపోయి కూడా చందమామ వైపు వేలెత్తి చూపకండి. ఫ్లెడ్జ్ సైన్. ఫ్రెండ్స్, స్కూల్లో మనం ఫ్లెడ్జ్ చేస్తున్నప్పుడు 2 నిమిషాల్లోనే చేతిని కిందకి పెట్టేస్తూ ఉంటాము. ఎందుకంటే అంతసేపు చేతిని అలా నిటారుగా ఉంచుకోలేము. కానీ జర్మనీలో ఇంకా ఆస్ట్రేలియాలో భుజం కంటే చెయ్యి కొద్దిగా ఎత్తుగా లేపినా సరే మీరు జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది నాజీ సెల్యూట్. నాజీ సైనికులు హిట్లర్ కింద పనిచేసినప్పుడు ఈ విధంగా సెల్యూట్ చేసేవారు. జర్మనీలోని సెక్షన్ 86A ప్రకారం మీరు ఒకవేళ నాజీ సెల్యూట్ ని చేస్తే దాదాపు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు, ఆస్ట్రేలియాలో అయితే మీరు నాజీ సెల్యూట్ చేస్తే దాదాపు 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. కొన్ని సార్లు అయితే జీవితకాలం జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. మిడిల్ ఫింగర్. ఫ్రెండ్స్, అసలు మిడిల్ ఫింగర్ చూపించడం విదేశాల్లో మాత్రమే కాదు మన ఇండియాలో కూడా నేరమే. ఎందుకంటే దీని అర్థం సెక్స్ అసెర్షన్. ఎవరినైనా విక్రించినప్పుడు అవమానించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ సైన్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే దీని అర్థం పెనిస్ అని కూడా వస్తుంది. రోమన్ల కాలం నుంచే ఈ సైన్ ని అవమానించడానికి ఉపయోగిస్తూ ఉన్నారు అని మీలో ఎంతమందికి తెలుసు? దీన్ని డిజిటస్ ఇంపుడికస్ అని కూడా అంటారు. అంటే దీని అర్థం అవమానం, సిగ్గులేని, అసభ్యకరమైన అని. కేవలం ఇది మాత్రమే కాదు, ప్రాచీన కాలంలో రోమ్ ని పరిపాలించిన రాజు యొక్క మధ్య వేలుని అతని పెనిస్ గా భావించేవారు. అందుకనే ఆ కాలంలో ప్రజలందరూ అతని వేలును ముద్దు పెట్టుకునేవారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.